డిజిబొమ్మ ఛానల్ కు స్వాగతం. అద్భుతమైన నవ్వును కురిపించే కథల కోసం మా డిజిబొమ్మను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లూజ్ చెక్, గ్యాజెట్స్ చెక్, యాటిట్యూడ్ డబుల్ చెక్. ఈ డిటెక్టివ్ కేస్ సాల్వ్ చేయడు, కేస్ ని రోస్ట్ చేస్తాడు. స్కూల్లోనే కాదు, ఎక్కడైనా కూడా. ప్రతి కాలనీలో ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక మిస్టరీ ఉంటుంది. ఆదివారం ఉదయం కాలనీ మొత్తం ఆనందంగా ఉంది. చింటూ మా కాలనీ హీరో. చింటూ లేకపోతే మా కాలనీ బోరింగ్. ఈ రోజు స్పెషల్ బటర్ బిస్కెట్. చింటూ నిన్ను చూసి ఇంకా ఎక్కువ ఎగురుతోంది. అవును, ఇది నీకోసం. ఇప్పుడు నువ్వు సినిమా స్టార్ లా ఉన్నావు. చింటూ హీరో అయితే సనీ విలన్ అవుతాడు. అది నిజమే, బిస్కెట్లన్నీ సనీ తినేస్తాడు. నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు. చింటూ మనుషుల్లా ఎక్స్ప్రెషన్స్ ఇస్తోంది. ఇది నవ్వితే ఇంకా క్యూట్ గా ఉంటుంది. ఇదిగో జూనియర్ డిటెక్టివ్. అయితే నేను బిస్కెట్ ఇన్స్పెక్టర్. అవును, మనం గొప్ప జట్టం. చింటూ ఎక్కడుంది? ఉదయం నుంచి కనిపించలేదు నాన్న. అయ్యో, చింటూని ఎవరో కిడ్నాప్ చేశారు. అంతంత త్వరగా డిసైడ్ అవ్వకు సనీ. ఇవి చింటూ అడుగులే. అంటే చింటూ ఇక్కడి నుంచి నడిచిపోయిందా? కానీ ఇది ఒంటరిగా ఎక్కడికి వెళ్ళింది? అది చింటూ రిబ్బన్. అంటే చింటూ ఇక్కడికి వచ్చిందా, లేదా ఎవరో ఇక్కడికి తీసుకొచ్చారు? ఎవరో సైకిల్ ఇక్కడ ఆపారు. సైకిల్ కిడ్నాపర్. కానీ చింటూ అడుగులు ఇక్కడే ఆగిపోయాయి. సరిగ్గా చూద్దాం, క్లూ దొరుకుతుంది. అవును, అడుగులు ఫాలో అవ్వండి. అతనే అనుమానాస్పదంగా ఉన్నాడు. నేను కేవలం ఐస్ క్రీమ్ అమ్ముతున్నా బాబు. కానీ చింటూ ఎక్కడికి వెళ్ళిందో మాత్రం ఇంకా తెలియట్లేదు. అదే మన క్లూ. ఐస్ క్రీమ్ తో కనెక్షన్ ఉంది. అందరూ వేర్వేరు దారులు చెక్ చేయండి. నేను టీ స్టాల్ వైపు వెళ్తా. మేము పార్క్ దగ్గర చూస్తాం. ఈ ప్లేస్ చాలా భయంగా ఉంది. అందుకే ఎవరూ ఇక్కడికి రావట్లేదు. ఒకవేళ చింటూ ఇక్కడ ఉంటే జాగ్రత్తగా చూడండి, ప్రతి క్లూ ముఖ్యమే. చింటూ అయి ఉండొచ్చా? తెలుసుకోవాలంటే దగ్గరికి వెళ్ళాలి. అందులో ఏదో కదులుతోంది. చింటూ అయితే బాగుంటుంది. శాంతంగా ఉండు, ఇప్పుడే తెలుస్తుంది. అది చింటూ కాదు, ఇది ఇంకో కుక్క పిల్ల. అంటే మనం ఇంకా సరైన క్లూని వెతకాలి. నువ్వే దానికి కొత్త ఫ్రెండ్ అయిపోయావు. క్లూ దొరకలేదు, కానీ కామెడీ మాత్రం దొరికింది. ఈ బాక్సులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ ఒకే కంపెనీ స్టిక్కర్ లాగా ఉన్నాయి. అంటే ఎవరో వీటిని ఇక్కడికి తీసుకొచ్చారా? చింటూ ఈ బాక్స్ వెంట వచ్చిందా? ఇవి కాలనీ బయట నుంచి వచ్చాయి. అంటే ఈ క్లూ మనల్ని కాలనీ బయటికి తీసుకెళ్తోంది. చింటూ కూడా ఆ దారిలో వెళ్ళి ఉండొచ్చా? చింటూ ఇక్కడ లేదు. కానీ క్లూలన్నీ మనల్ని ఇక్కడికే తీసుకొచ్చాయి. అంటే ఎవరో మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నారా? చింటూ బిస్కెట్ తింటూ వెళ్ళింది. చూడండి, ఇంకా కొన్ని ముక్కలు ముందుకి కూడా ఉన్నాయి. ఈ బిస్కెట్ రైల్ మనల్ని చింటూ దగ్గరకు తీసుకెళ్తుందేమో. మనమా లోపలికి వెళ్ళాలా? క్లూలు అక్కడికే చూపిస్తున్నాయి. అందరూ కలిసి ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. నాకు కొంచెం భయంగా ఉంది. భయపడకు, మనం సరైన దారిలో ఉన్నాం. నాకు కొంచెం చాలా భయంగా ఉంది. నీ శబ్దం వింటే టన్నెల్ కూడా భయపడుతుంది. ఏదో శబ్దం వినిపించింది. అది చింటూ కాలర్ శబ్దంలా ఉంది. మళ్ళీ వినండి. ఇది మనల్ని తప్పుదారి పట్టిస్తోంది. కానీ ఆ చింటూ రిబ్బన్ ఇక్కడికి ఎలా వచ్చింది? రిబ్బన్ ఇక్కడ ఉంది, కానీ అడుగులు అటు వెళ్తున్నాయి. లేదా గాలి తీసుకొచ్చింది. అంటే మనం రిబ్బన్ని ఫాలో అవ్వాల్సింది కాదు, అడుగుల్ని ఫాలో అవ్వాలా? చింటూ ఎప్పుడూ నీళ్ళు భయపడుతుంది. అంటే అంటే మనం తప్పుదారిలో వెతుకుతున్నామా?
అంటే అసలు క్లూ బయట ఎక్కడో ఉంది. ఇవి తాజా గుర్తులు. అంటే చింటూ ఇందాకే ఇక్కడికి వచ్చింది. చూడండి, అడుగులు స్కూటర్ మీద కూడా ఉన్నాయి. చింటూ ఆకలిగా ఉండి ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. లేదా ఎవరో తెలియకుండానే దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఉండొచ్చు. చింటూ ఈ బిస్కెట్ వాసన వెంబడించింది, అందుకే ఇది ఇంత దూరం వచ్చిందనమాట. దానికి బిస్కెట్లు చాలా ఇష్టం. బటర్ బిస్కెట్ కోసం ఇదే అసలు విలన్. సన్నీ, ప్రతి జంతువు విలన్ కాదు. పాపం ఆ బిస్కెట్ తింటోంది అంతే. కానీ ఈ ప్యాకెట్ మాత్రం మనకి కొత్త క్లూ ఇచ్చింది. అక్కడి నుంచి శబ్దం వస్తోంది. నేను విన్నాను. అది చింటూలాగే ఉంది. అందరూ నెమ్మదిగా దగ్గరికి రండి. చింటూ లోపల ఉందా? అది లోపల ఉంటే బయటికి ఎలా వస్తుంది? ముందు అది నిజంగా చింటూనేనా అని తెలుసుకోవాలి. తొందరపడకండి, ప్రతి క్లూని చెక్ చేయాలి. ఇది చింటూనే. అంటే చింటూ నిజంగానే లోపల ఉందా? పాపం అది బయటికి రావడానికి ప్రయత్నించినట్టుంది. అయ్యో, ఈ కుక్కపిల్ల ఎప్పుడు లోపలికి వెళ్ళింది? నాకు ఇది లోపల ప్రమాదవశాత్తు వాన్ లోపల చిక్కుకుపోయిందనమాట. ఇదే మనం వెతుకుతున్న సమాధానం. చింటూ, నా దగ్గరికి రా. చూడండి, తోక ఎంత వేగంగా ఊపుతోంది. ఇది కూడా మనల్ని మిస్ అయిందనుకుంటా. చింటూ అడుగుల గుర్తుల్ని ఫాలో అయ్యాను. నేనైతే మొదటి క్లూ చూసి కిడ్నాపర్ అనుకున్నా. అందుకే నువ్వే మా కాలనీ డిటెక్టివ్ విజే. అందరూ త్వరగా రండి, మన హీరో తిరిగి వచ్చేశాడు. ఈ పార్టీకి స్పెషల్ గెస్ట్ కూడా చింటూనే. మరి ఈసారి బిస్కెట్లను జాగ్రత్తగా ఉంచండి. ఇది నీ కొత్త కాలర్. వావ్, చింటూ ఇంకా అందంగా కనిపిస్తోంది. ఈసారి కాలర్ పోగొట్టుకోకూడదు చింటూ. ఇంపార్టెంట్ నోటీస్, పిల్ల కుక్కలను డెలివరీ వాన్ లో వదలకండి. సనీ, ఈ బోర్డ్ ని మార్కెట్ దగ్గర కూడా పెట్టాలేమో. ఈ బోర్డ్ కంటే నీ డ్రామానే పెద్ద వార్నింగ్. మిస్టరీ సాల్వ్ అయింది. చింటూ మళ్ళీ కనిపించకుండా పోకూడదు. ఈసారి మనందరం దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం. జూనియర్ డిటెక్టివ్ సైన్ పెట్టింది. చింటూ కూడా టీం మెంబర్ అయిపోయింది. ఈ సైన్ ని మాత్రం ఎప్పటికీ తుడవను. ప్రతి మిస్టరీ వెనుక ఒక నిజం ఉంటుంది. నిజం తెలుసుకోకుండా నిర్ణయానికి రావద్దు. లేకపోతే ఐస్ క్రీమ్ అంకుల్ని కిడ్నాపర్ అనుకుంటాం, మేకని విలన్ అనుకుంటాం, ఎలుకని మాస్టర్ మైండ్ అనుకుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మిస్టరీల కోసం, మరిన్ని నవ్వుల కోసం డిజిబొమ్మకి సబ్స్క్రైబ్. క్లూజ్ చెక్, గ్యాజెట్స్ చెక్, యాటిట్యూడ్ డబుల్ చెక్. ఈ డిటెక్టివ్ కేస్ సాల్వ్ చేయడు, కేస్ ని రోస్ట్ చేస్తాడు. స్కూల్లోనే కాదు, ఎక్కడైనా కూడా. అరే అందరినీ, లాకర్ నంబర్ 22 లో ఏదో ఉంది. ఉంది ఉంది హాంటెడ్ లాకర్. హాంటెడ్ లాకర్, రన్ అవే. హే కామ్, నేను చూస్తాను. ఇది రిడిల్. కీస్ ఉన్నాయి, లాక్స్ లేవు. స్పేస్ ఉంది, రూమ్స్ లేవు. ఎంటర్ చేయగలం, బయటకు రాలేం. నేనెవరు? నాకు తెలుసు ఆన్సర్. కీబోర్డ్. కీస్, స్పేస్ బార్, ఎంటర్ కీ. సరే, గుడ్ జాబ్ మీనా. ఇప్పుడు మనం కీబోర్డ్స్ ఎక్కడ ఉంటాయో కనుక్కోవాలి. కీబోర్డ్స్ రాత్రి ఇంటికి వెళ్తాయేమో. అయ్యో, అది కాదు. ఆన్సర్ కంప్యూటర్ ల్యాబ్. విజే, అవును, అందరు పదండి. స్టోరీస్ ఉన్నా కూడా యాక్టర్స్ లేరు. అది ఎక్కడా? ఐ నో, లైబ్రరీ. అయితే ఇప్పుడు మనము లైబ్రరీకి వెళ్ళాలా? ఎస్, నెక్స్ట్ స్టాప్ లైబ్రరీ. హరి అప్. మీ అందరూ ఏమి సెర్చ్ చేస్తున్నారు? మేము లాకర్ నంబర్ 22 మిస్టరీ చేస్తున్నాము. ఐ ఫౌండ్ ఇట్. Riddle is, knowledge helped you, now find where numbers grow.
నంబర్స్ గ్రో అవుతాయా అదేంటి? అవునా, నంబర్స్ గ్రో అవుతాయా? మేబీ నేను ఇలా చేస్తే అవి గ్రో అవుతాయేమో. నంబర్స్ మ్యాథ్ రూమ్. కోకో అంటుంది ద మ్యాథమెటిక్స్ క్లాస్ రూమ్ అని. గ్రేట్ థింకింగ్ కోకో, గ్రేట్ థింకింగ్ కోకో. నెక్స్ట్ స్టాప్ మ్యాథ్ క్లాస్ రూమ్. రన్. Here it is. You are getting closer. Alone I am weak. Together I am strong. Find the symbol that represents me. మేబీ ఏ సూపర్ హీరోనా? కాదులే. ఫ్రెండ్షిప్ అనుకుంటా. కాదులే. టుగెదర్ ఏమైనానా? అక్కడ చూడండి. టీమ్ వర్క్ ఇస్ ఈక్వల్ టు సక్సెస్. అది ఆన్సర్. వి గాట్ ఇట్. అయ్యో మళ్ళీ దీనివల్ల మనకి ఏం లాభం? అది ట్రెజర్ అయ్యి ఉండొచ్చు. ఓకే సైలెంట్. నేను మీట్ మీ వేర్ ఛాంపియన్స్ ఆర్ సెలబ్రేటెడ్. అది ఏంటి? ఛాంపియన్స్ అంటే ఎవరు? ఛాంపియన్స్ అన్ని కాంపిటీషన్స్ ఛాలెంజెస్ విన్ అయ్యేవాళ్ళు. విన్నర్స్ విన్నర్స్. ఐ థింక్ నాకు ఆన్సర్ తెలుసు. కాంపిటీషన్ లో గెలిచిన వారికి యూజువలీ ట్రోఫీ ఇస్తారు. కాబట్టి మనం ట్రోఫీ రూమ్ కి వెళ్ళాలేమో. Yes, Vijay. Trophy room is place where champions are celebrated. Correct? Yes. ఇప్పుడు let's run to trophy room. Hurry up. Final challenge. Teamwork brought you this far. Look for the place where every adventure begins. విజయ్, అడ్వెంచర్ రూమ్ అంటే ఏంటి? మూవీ థియేటర్. ప్లే గ్రౌండ్ అయ్యి ఉంటుందా? కాదు, లైబ్రరీ ఏమో. కాదు, ఇవేవి కాదు. అందరూ ఇలా రండి. I got it. Every adventure in school begins in classroom. So answer is classroom. అందరు రండి. హరి అప్. మన క్లాస్ రూమ్ కి వెళ్దాము. Treasure. సైలెంట్. అందరూ ఇలా రండి. ఇదే ఇంకా మన ఫైనల్ నోట్. Congratulations, detectives. You solved every clue using teamwork, observation, and creativity. సర్ప్రైజ్! What? Surprise! ఎస్, లాకర్ నంబర్ 22 మిస్టరీ నేనే ప్లాన్ చేశాను. టీచర్, మీరే చేశారా? అవును, అందరూ కలిసి ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోవాలని నేను ఇలా చేశాను. Case closed. ఎస్, అందరం కలిసి పని చేయడం వల్ల ఈ మిస్టరీని ఈజీగా సాల్వ్ చేశాము. అందరికీ అభినందనలు. లెసన్ ఏదైనా పిల్లలు మాత్రం లాస్ట్ లో వుడెన్ బాక్స్ లో గిఫ్ట్స్ తీసుకొని ఎంజాయ్ చేశారు.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీ స్టోరీస్ కోసం మా డిజిబొమ్మ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్